అతన్ని పట్టి ఉరి తీయిస్తానన్నాను. అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు. ఆనాడు అతని భర్త, కానీ ఈనాడు నీ భర్త నిర్దోషి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా అతన్ని వదిలిపెట్టాలి. అతనికి ఏమైనా జరిగితే నీ పసుపు కుంకుపడిపోతాయి. అది నీ భయం. నీ స్వార్థం కోసం దేశాన్ని, ప్రజల్ని దోచుకునే శక్తిని కాపాడాలి. అమ్మ, ఎంత ఆడదాని, ఎంత భార్యవైనా, ఎంత తల్లివైనా ఇంత స్వార్థం పనికిరాల. నిజమే, ఇంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదనే అనుకున్నాను. కానీ